రీతిగా మనం చూసినాం. ఈరోజు దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధములు చేతను పాపములు చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ వాక్యము మనం ధ్యానిస్తుండగా నేను చాలా విషయాలు ఆలోచన చేశాను. పౌలు ఎఫెసీయులకి 2:1 మీ అపరాధములు చేతును పాపములు చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాపం అంటే ఏంది? ఈ వాక్యము ఒక బోధకుడు దీని విషయాలు ప్రకటిస్తున్నాడు. పాపము బహుభారమైనది, పాపము బహుభారమైంది అని ఆ దైవ సేవకుడు మరి ప్రకటిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు లేచి నిలబడి పాపము బహుభారమైందని చెప్తున్నారు. మరి పాపం అంటే ఎన్ని కేజీలు ఉంటుంది, ఎన్ని గ్రాములు ఉంటుంది? 1000 కుంటాలు ఉంటుందా? 1 టన్ను ఉంటుందా? ఏంది పాపం అంటే ఏంది అని ఆ దైవ సేవకుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆ దైవ సేవకుడికి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాపం అన్నది ఎన్ని కేజీ ఉంటుంది, ఎన్ని కుంటాలు ఉంటుంది అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుడు పాపం విషయంలో ఒక మాట అంటాడు. పాపం ఎలాగ కొలత చేయాలి? భారం ఎలాగ తెలుస్తుంది? కానీ అలా పెద్ద క్వశ్చన్ రైజ్ అయిపోయింది. మన దైవ సేవకుడు ఏమంటాడంటే, ఒక శవము, చచ్చిన శవం మీద నీవు ఒక 10 కేజీ వేయండి, చచ్చిన శవం మీద 10 కేజీ వేయండి, తెలుస్తుందా అని అతను ఎవరు క్వశ్చన్ అడిగారు? ఆయన అడిగాడు, దైవ సేవకుడు అడిగాడు. చచ్చిన శవం మీద 10 కేజీ వేస్తే ఏమి తెలుస్తుంది? తెలియదు కదా. నీ 100 కేజీ దాన్ని చచ్చిన శవం మీద వేస్తే కూడా దానికి ఎంత వెయిట్ వేసిందని తెలియదు. కాబట్టి పాపము కూడా అలాగే ఉంటుంది. ఈ లోకములు ఉన్నప్పుడు పాపము కూడా అలాగే ఉంటుంది. వెన్ యు నో ద ట్రూత్ ఆఫ్ దేవుని సత్యము నీవు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు నీకు దాని భారము ఏమున్నది అని తెలుసుకుంటావు అన్నాడు. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి, యేసు ప్రభు సన్నిధికి వచ్చి అతను సొంత రక్షకనాగి అంగీకరించినప్పుడే పాపము భారము ఎలాగున్నది అని తెలుస్తుంది సహోదరుడా అని మరి ఆయన సమాధానం చెప్పాడు. ఈరోజు మనం కూడా అనేక మంది ఏంది, వాట్ ఈస్ పాపం అంటే ఏంది? చాలా క్వశ్చన్ అనేక మంది ఇప్పుడు కూడా మనకు వచ్చే మన సంఘస్థులు కూడా పాపం అంటే తెలియదు. మరి పాపం అని యేసు ప్రభు మరి తన కలువరి పైన తన ప్రాణమును అర్పించాడు. దేని గురించి? మనందరూ పాపం, దోషము, అపరాధము గురించి ఆయన అర్పించాడు. మనం చూస్తున్నాము ఒక జాన్ చాప్టర్, యోహాను చాప్టర్ 11:25-26. అందుకు యేసు, పునరుత్థానము జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకను, బ్రతికిన నాయందు విశ్వాసముంచు ప్రతివాడను ఎన్నటికీ చనిపోను. అందుకే దేవుని వాక్యంలో మత్తయి
నేను ఎన్నోసారి చెప్తానంటాను. మత్తయి 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అన్నాడు. మరి నిజంగా మరి ఈ లోక రీతిగా చూస్తే ఎవరు సంతోషంగా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారా? నేను సంతోషంగా ఉన్నానా? అన్నలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఎవరు యేసు ప్రభునాగి సొంత రక్షకనాగి అంగీకరించారో లోకాశ, శరీరాశ, జీవపు డంబలు ఎప్పుడు మీరు ఈ ఆలోచన విడిచిపెట్టినప్పుడే యు ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. మీరు ఈ లోకములో సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఇవన్నీ నథింగ్ అన్నప్పుడు, ఇవన్నీ నాకు జీరో అన్నప్పుడే యు ఆర్ హ్యాపీ. అప్పుడు వరకు మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా అన్ని ఆశలే. ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేను కూడా లేదు, మీరు కూడా లేరు. కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉండుట, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు నీకు ఏది కావాలో అదన్నీ దయచేస్తాడు. మరి ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, అందుకు యేసు పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికను. నిజంగానా యేసు ప్రభువును విశ్వాసం ఉంచేవారు చనిపోయినా బతుకుతారా? ఇది వ్యంగ్యంగా కనిపిస్తుంది. ఎవరికి వ్యంగ్యంగా కనిపిస్తుంది? అన్యులకి వ్యంగ్యంగా కనిపిస్తుంది. సత్యము తెలియలేని వాళ్ళకి వ్యంగ్యంగా అంటే అది ఏదో ఏదో అంటున్నారు అనుకున్నాను. కానీ హూ ఇస్ నో ద ట్రూత్ ఆఫ్ లవింగ్ గాడ్, యేసు ప్రభు సొంత రక్షకన అంగీకరించిన వారికి తెలుస్తుంది సత్యమయ్యమని. అందుకే దేవుడు యేసు ప్రభు అంటున్నాడు. ఈ సందర్భం ఎప్పుడు వస్తుందంటే, లాజరును చనిపోయి 4 దినములై ఉంటుంది. లాజరును చనిపోయి 4 దినములై ఉంటుంది. అప్పుడు లాజరును అక్క చెల్లెలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బలగము, వాళ్ళ స్నేహితులు అందరూ లాజరును ఇంటికి వచ్చి వాళ్ళని పరామర్శిస్తుంటారు. ఏమని ఏడుస్తుంటారు, అమ్మా ఏమైతే ఆయన చనిపోయాడు, మీరైనా బాగా ఉండండి అని వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ బలగము కానీ, వాళ్ళ అన్నతమ్ములు కానీ, వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రీతిగా ఆమెను ఓదార్చుతుంటారు. మనం ఓదార్పు ఎప్పుడు వస్తుంది? చనిపోయిన వారి గురించి మనం ఓదార్పు చేస్తాం. లేని వారి గురించి ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, చాలా ఏజ్లు ఉన్న వాళ్ళకి, వాళ్ళ దిక్కు లేని వాళ్ళకి మనము ఓదార్చాలి. దేవుని వాక్యములు మనకి కొలెస్య 2:3 మరి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ఏమంటుందంటే, దిక్కు లేని వాళ్ళకి, దరిద్రులకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, విడవరాలని మీరు పరామర్శించి, ఇదే నిజమైన భక్తి. చాలామంది తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూస్తలేరు. మీరు తల్లిదండ్రులను మొదటిగా 10 ఆజ్ఞలు తల్లిదండ్రులను మీరు సన్మానించటే, మీరు వాళ్ళని మంచిగా చూసుకుంటే మీరు బహు సంవత్సరాలు మీరు బ్రతుకుతారు అన్నారు. మనం ఎక్కడ చూస్తున్నామండి? నా భార్య నా పిల్లలు చాలు, మన వాళ్ళు బాగుంటే చాలు. ఎస్, దిస్ ఈస్ ద నవడేస్. అంతే నడుస్తుంది. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నా కానీ, నా భార్య నా పిల్లలు మంచిగా వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, చాలు, నాకు వేరే వాళ్ళ గురించి అవసరం లేదు. సోదరి
నా నామములో మీరు ఎవరికి ఏమి చేస్తారో అది పరలోకమందు మీ పేరు రాయబడుతుంది. ఆయన నామములో మీరు ఏమి చేస్తారు? ఈరోజు ఒక సేవకుడు, మన ఎన్ఎల్సిస్లో ఉన్న సేవకుడు నిన్నటి నుంచి జ్వరం వస్తుందని వార్త విన్నా. నాకు అతను చుట్టాలు కాదు, నాకు బంధువులు కాదు, అతను నా అది ఏదీ లేదు. అయితే కూడా యేసునామములో ఆయన ప్రార్థన చేసి ఆయనకి నీవు హాస్పిటల్లో చూపెట్టుకో అని నా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ ఫోన్పే చేసిన. ఎందుకు చేయాలి? నాకేం అవసరం ఉన్నది? వాళ్ళకి సాయం చేయడానికి నాకేం అవసరం ఉంది? బట్ బికాజ్ ఆఫ్ యేసు ప్రభు ఒక ప్రేమ, యేసు ప్రభు మనకి నేర్పించిన ఒక ప్రేమ. మీరు ఒక్కరికొక్కరికి సహాయం చేయండి. నిన్ను నెరవేరు, నన్ను ప్రేమించు. నిన్ను వల్లే నిన్ను నెరవేరు. ఇప్పుడు నాకు మంచి డ్రెస్ ఉంటే పక్క ఉన్నవాడికి కూడా మనం ఉండని, ఆయన కూడా నా స్నేహితుడు కదా. ఇటువంటి సాక్షి, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు మీ కుటుంబమును చాలా సంభ్రమంగా, చాలా శాంతిగా, చాలా నెమ్మదిగా దేవుడు దీవిస్తాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఒక సందర్భంలో లాజరు చనిపోయి 4 రోజులు అయింది. ఆమె అక్క మేరీ, మార్త అడుగుతుంది, యేసు దేవా, నీవు మాతోని ఇక్కడ ఉంటే నా తమ్ముడు లాజరు చనిపోతూ లేదయ్యా. ఆయన నీవు మాతోని ఉంటే మా బ్రదర్ చనిపోయేవాడు కాదు. ఆమెకు ఒక విశ్వాసం ఉన్నది. అప్పుడు ఆమెతోని అడుగుతాడు, నేను నీ తమ్మును లేపుతానని నీవు నమ్ముతావా? అడిగినప్పుడు నేను నమ్ముతాను. ఎలాగ నమ్ముతావు? ఆమె దేవుని వాక్యం ఆ సందర్భంలో విన్నది కావు. పునరుత్థాన దినములో అప్పుడు లేస్తాడు మా తమ్ముడు అని ఆ ఒక్క నమ్మకం ఉన్నది. కానీ అప్పుడు దేవుడు అడుగుతాడు, అమ్మా, నేనే పునరుత్థానము, నేనే జీవము, నేనే మార్గము. అప్పుడు ఆమె చాలా ఆలోచన ఉంటుంది. అప్పుడు మరి మీ తమ్ముడు ఎక్కడ పెట్టారు? మా తమ్ముడు చనిపోయి 4 రోజు అయింది. 4 రోజు అయింది. కంపు వాసన కొడుతుంది. ఆమె అయితే కూడా తన స్టోరీ అని 4 రోజు అయిన తర్వాత ఎవరు లేస్తారు? 4 రోజు అయిన తర్వాత ఆయన అంటాడు, మరి మేరీ, మీ అక్క మేరీ, చెల్లిని అనుకుంటా, చెల్లి మేరీ ఆమె ఇంట్లో ఉంటుంది. మరి చాలా ఇదంతా చెప్పడానికి టైం లేదు కాబట్టి అప్పుడు యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూడా చాలా మానవ రూపంలో ఆయన కూడా కన్నీరు కారుస్తాడు, దుఃఖపడతాడు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ, ఒక బంధత్వం, ఒక రక్త సంబంధమైన బంధత్వం ఉంటుంది కాబట్టి ఆయన వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా కన్నీరు కారుస్తాడు. ఎస్, దిస్ ఇస్ ఎ ట్రూ. మనం కూడా మన జీవితంలో మన బంధువులు కానీ, మన చర్చ్ మెంబర్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు కన్నీరు కార్చినప్పుడు మనకు కూడా ఆ నొప్పి కలిగిస్తుంది. సహోదర సోదరి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అతను చాలా బాధపడతాడు, నొప్పి కలిగిస్తుంది దేవుడు. యేసు ప్రభు అప్పుడు వాళ్ళ సమాధి దగ్గర వెళ్తాడు. సమాధి దగ్గర వెళ్ళినప్పుడు
ఆయన ఒకటే మాటతోని దేవుని సన్నిధిలో అడుగుతాడు, లాజారు నీవు బయటికి రా, నీవు బయటికి రా. రమ్మని పిలువగా లాజారు బయటికి వచ్చాడు. ఈరోజు దేవుని వాక్యములు మనం అందుకోసమే పునరుత్థానము, జీవము నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమయ్యా. నీవు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఈ లోకము నిన్నను అట్రాక్ట్ చేస్తుంది, ఆకర్షణ చేస్తుంది. ఏదో మాయ రూపము నిన్నను చేస్తూనే ఉంటది. అయ్యా నీవు ఓడిపోవద్దు, నీవు ఓడిపోవద్దు. జీవం ఇచ్చేవాడు నేనే, మరణము జయించిన జయసూరుడు నేనే. నీవు నన్ను నమ్మితే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాను అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. మరి లాజరు దేవుడు రమ్మన్నప్పుడు బయటికి వచ్చాడు. ఇదంతా స్టోరీ మీకందరికి తెలిసిన విషయమే. మరి రెండవదాగి మనం చూస్తున్నాము, రెండవదాగి మనము రోము రాసిన పత్రిక 8:2 క్రీస్తు యేసు నందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. మరి ఈరోజు అనేక రీతిగా ధర్మశాస్త్రములు మనం 10 ఆజ్ఞలు మోసే ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇప్పుడు మనం ఎక్కువ కొత్త నిబంధనలు మనం నిన్ను వల్లే నన్ను ప్రేమించు, మరి ఈ ఒక వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. మరి మూడోదాగి మనం చూస్తున్నాము, సమయం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మూడోదాగి ప్రకటనలు 3:1 మరి సార్దిస్ ఉన్న సంఘముకు దూతకు ఇలాగూ 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడివే. ఎందుకు దేవుడు ఈ సార్దిక్ సంఘానికి దూతరు ఇలాగో ఎందుకు చెప్పాడు? ప్రకటనలు మనం చూస్తున్నాం. నిజంగానే సంఘములో అనేక మంది ఉన్నారు. అన్ని నటన క్రియలే. ఈ నటన క్రియలు మనం చూస్తున్నాము. నీవు జీవిస్తున్నావు కానీ నీవు మృతుడివి. నీ దగ్గర ఎలాంటి క్రియలు నాకు కనిపిస్తలేదు. నా గురించి నీవు ఏం పని చేయట్లేదు. మీరు ఏం పని చేయలేకపోతే మరి ఏం లాభం? మరి అంజూరు చెట్టు విషయాలు కూడా దేవుడు అది ఆకలి అయినప్పుడు మరి మనం చూస్తున్నాము వాక్యములు. ఆకలి అయినప్పుడు ఆయన అంజూరు చెట్టు ఇట్లా వెళ్తుండగా ఇట్లా అంజూరు చెట్టును చూస్తాడు. చూసినప్పుడు మంచిగా చాలా బ్యూటిఫుల్గా మంచి పచ్చగా ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఆశిస్తాడు. ఎవరైనా కానీ మనం కూడా కొన్ని సందర్భంలో మంచి ఇల్లుకు, మంచి ఉన్న ఆ షాపు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మంచి భక్తులు ఉన్న ఇల్లుకు మనం వెళ్ళినాము అనుకోండి, చాలా భక్తిగా కనిపిస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఓకే వీళ్ళేమో మనకి ఏదో సహాయం చేస్తారు అని ఒక ఆశతోని వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా పెద్దనాన్న నేను కాలేజ్ చదివినప్పుడు నేను బయట
ఉంటూ మంత్లీ క్యాంటీన్లో భోజనం చేస్తుండేది. క్యాంటీన్లో భోజనం చేసినప్పుడు సండే రోజు క్యాంటీన్ మార్నింగ్ మధ్యాహ్నం వరకే భోజనం ఉంటుంది, నైట్ ఉండదు. నైటు ఎవ్రీ సండే నైటు బయట తినాలి. మరి కాలేజ్ చదివినప్పుడు కొన్నిసారి పైసలు ఉంటాయి, కొన్నిసారి ఉండవు, సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక్క సండే మాత్రం నా దగ్గర పైసలు లేవు. ఏం చేయాలి? మంత్లీ క్యాంటీన్ అమౌంట్ కట్టిపోయి ఉంటారు. ఆ రోజు నేను ఏం చేసినంటే, మా పెద్దనాన్న ఉన్నాడు కదా, ఇంటికి వెళ్ళి మంచిగా సండే అతను ప్రిన్సిపాలే ఆఫీసరే, వాని ఇంటికి పోయి తినేసి మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోదాము అనుకొని నేను ఆశించిన. ఇంటికి వెళ్ళిన అంతా మాట్లాడినాము, మంచిగా మాట్లాడినాము. మాటలు నేను ఏమన్నాను, అతను అడిగాడు, బేటా భోజనం చెయ్యన్నాడు. భోజనం చేయండి నేనేమన్నా తిన్నాను అన్నా. తిన్నావా? తిన్నాను అన్నా. చూడండి, తిన్నావా అంటే తిన్నాను అన్నా. సహోదర సహోదరి, ఆ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కూడా మర్చిపోను. మా ఇంట్లో ఇప్పుడు కూడా ఎవరైనా వస్తే కూడా తిన్నాను, వాళ్ళు తింటారా అని ఎప్పుడు అడగొద్దు. నీవు భోజనం చేస్తావా అని ఎప్పుడు అడగొద్దు. వాళ్ళ ముఖమాటంతోనేనా తిన్నాము అంటారు. ఎందుకంటే నా ప్రాక్టికల్ అనుభవం చూసిన. ఆ రోజు నేను తిన్నాను అని చెప్పిన తర్వాత ఆయన ఏమో తిన్నాడు అంటే ఓకే తిన్నావా, మంచిదే, సరిపెట్టా, నేను వెళ్ళి పండుకుంటాను అన్నాడు. మరి పని వాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, దాంట్లో ఏమీ లేదు. తిన్నానంటే తిన్నాను అన్నాను, రైట్. ఇంకా బయటికి వెళ్ళిపోయిన ఆకలితోనే పోయి మళ్ళా స్టేషన్ ఏరియాకి వెళ్ళి అక్కడ బనానా గిన కొనుక్కొని ఏదో 10 రూపాయలు కొనుక్కొని తిన్నాను. అంటే ఎందుకంటున్నంటే, ఏ కుటుంబం అన్న కానీ మీ ఇంటికి వచ్చినప్పుడు తిన్నారా ఈ మాట మీరు పలకొద్దు. సహోదర సహోదరు, తిన్నారా అంటే అడగొద్దు. వారికి ఎప్పుడు కూడా భోజనం చేయండి, అన్నం తినండి, నీళ్ళు తాగండి, ఈ ఒక్క మంచి వర్డ్ మీరు చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ అనుభవం. కొందరు ముఖమాటనికేనా తిన్నారమ్మా అంటారు, తిన్నాను అంటారు. వాళ్ళ ఇంటికి తినడానికి వచ్చి ఉంటామో జనరల్గా. మరి ఇదంతా దేవుని సన్నిధిలో మీకు అందరు నేర్పియాలి. అమ్మా మీరు భోజనం చెయ్యండి అని అన్నాలో తప్ప మీరు తినేసి వచ్చారు అన్న లెక్కలు తిన్నారంటారు. నేను కూడా మా ఇంట్లో ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాను. ఎవరి ఇంటికి వస్తే కూడా ఎవరన్నారా, అమ్మా చాయ్ తాగండి, నీళ్ళు తాగండి, భోజనం చెయ్యండి అనండి. కానీ తిన్నారా, నీళ్ళు తాగారా, చాయ్ తాగారా, వాట్ ఈస్ దిస్? వాళ్ళ ముఖమాటానికి ఎవరైనా తినడానికి వస్తారా మీ ఇంటికి? ఎవరైనా మంచి మాటతోని మంచి కలవడానికి వస్తారు. సహోదర సహోదరే, క్రైస్తవులు అన్నబడిన వాళ్ళు ఎప్పుడు కూడా 4 మందికి సహాయం చేయాలి. అది దేవుని రాజ్యంలో రాయబడి ఉంటుంది. మీరు చేసిన ఈ చేతులు ఇచ్చింది ఈ చేయిలు మనం మర్చిపోవాలి. ఈ చేసినామని ఎప్పుడు చెప్పొద్దు. యేసుప్రభు ఎప్పుడు కూడా ఏ అద్భుత కార్యాలు చేస్తే కూడా నేను చేసినాను అని ఎప్పుడు కూడా ఆయన చెప్పొద్దు అన్నాడు. ఈ కాలం చూస్తున్నాం, ఒక చిన్న కార్యం జరిగితే మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ మినిస్ట్రీ. దేవుడు నిన్నను కనపరచాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మరి మాథ్యూ చాప్టర్ 8:22 యేసు అతను చూసి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్మని చెప్పాను. ఎప్పుడు తన శిష్యుడు తోమ అడుగుతున్నాడు, అయ్యా మా కుటుంబంలో ఎవరో చచ్చిపోయారు, వాళ్ళని పాతి పెట్టడానికి వెళ్తున్నాను అంటున్నాడు. అనేక సందర్భాలు ఇవన్నీ ఖాళీ ఉన్నాయంటే కారణం ఒకటే, వాళ్ళు మృతులోకములో ఆశిస్తున్నారు. జీవగలిగిన దేవుని మందిరానికి రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అందుకే నిన్ను అడుగుతారు, అయ్యా ఇక్కడ ఎందుకు, చర్చికి ఎందుకు వెళ్తావు, అక్కడికి పోదాము అంటారు. కానీ మీ సమాధానం ఎట్లా ఉండాలంటే, పాతి పెట్టడానికి మనుషులక్క ఉండకూడదు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. యోహాను 10:10
లాస్ట్ వచనం మనం తెచ్చుకుందాం. యోహాను 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదర సోదరి, దేవుని మందిరముకు ఎందుకు వస్తున్నాం? దేవుని మందిరముకు వచ్చేది కారణమేంది? దేవుని మందిరముకు వస్తే దేవుడు మాకు ఆశీర్వదిస్తాడు అని ఒక విషయం అయితే, రెండో విషయం, దేవుడు మాకు తోడు ఉంటాడు. ఈ వారం అంతా మా తోడు ఉంటాడు, మా కుటుంబం కాపాడుతాడు, మాకు మంచిగా ఆరోగ్యం ఇస్తాడు, రాకపోకలకు తోడు ఉంటాడు. మన జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు. ఎందుకంటే చర్చికి వచ్చేది అనేక మంది చర్చికి రారు. ఎందుకు రారు? కారణం ఒకటి, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వీడియోలో ఈ సెల్ ఫోన్లో ఇదంతా చూసుకొని ఈడనే వాక్యం వింటున్నా కదా, ఇక్కడనే వాక్యం వింటున్నాం, చర్చికి వెళ్ళేది ఏం అవసరము? సహోదర సహోదరి, దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మీతోని మాట్లాడుతున్నాడు. ఒక్క దినము గడుపుడు దేవుని మందిరములో 1000 దినముల కానీ శ్రేష్టం. అది తెలుసుకుంటలేదు ఇంకా జనాలు. చాలా మందికి దేవుని మందిరం ఏమున్నదయ్యా, దేవుని మందిరికి ఎందుకు వెళ్ళాలి? మన ఇంట్లోనే వింటాం, మన వాక్యం వింటున్నాం, టీవీలు చూస్తున్నాం, అక్కడ ఎందుకు రావాలి? అవివేకి జ్ఞానం ఉన్న వాళ్ళు ఆ రీతికి మాట్లాడతారు. దేవుని వాక్యములు ఈ మందిరం ఎందుకు కట్టబడింది? ఈ మందిరం కట్టబడడానికి కారణం ఏంది? ఆయన మందిరంలో ఆయన నివాసిస్తున్నాడు. ఇంట్లో నివసిస్తలేదు దేవుడు. మీరు అనుకుంటారు ఇంట్లో ఎందుకు నివసిస్తాడు? నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను అన్నాడు. కానీ నీ ఇంట్లో ఉంటానని ఎక్కడ బైబిల్ కూడా లేదు. నీ ఇంట్లో ఉంటానని అనలేదు. నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీవు ఎక్కడికి వెళ్తున్నావో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. దేవుని మందిరములో ఉంటాను అన్నాడు. దేవుని మందిరములో ఉంటాను. మరి ఇవన్నీ ఖాళీ ఉన్నాయి. వాళ్ళకి సత్యము తెలియదు. ఎక్కడో టైంపాస్ చేస్తారు, ఎక్కడో తిరుగుతుంటారు, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే భజన చేస్తారు. వాట్ ఈస్ ద యూస్? దెర్ ఈస్ నో యూజ్ ఎట్ ఆల్. దేవుడు మందిరము ఏర్పాటు చేశాడంటే నీవు మందిరములో ఆయన సన్నిధిలో మీరు గడపాలి. మీరు గడిపితేనే మీకు ఆశీర్వాదం. మీరు గడపలేకపోతే మీకు ఆశీర్వాదం లేదు. సహోదర సహోదరి, ఈ మాట మీరు తప్పకుండా సంఘములో తెలియపరచాలి. మీ స్నేహితులు కూడా తెలియపరచాలి. నీవు మందిరంకు రాలేకపోతే ఏమవుతుంది అన్నది దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఏమనగా మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటారు. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ప్రకటనలో 1 లాస్ట్ వాక్యం చదివి క్లోజ్ చేద్దాం. ప్రకటన 1:18 నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవింపవాడను, మృతు వాడనైనా గాని ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నాను. నేను మొదటి వాడను, కడపడి వాడను, జీవించువాడను, మృతుడైన వానికి గాని ఇదిగో యుగ యుగములో సజీవుడై ఉన్నాడు. యుగ యుగములో సజీవుడై ఉన్నాడు. మరి ఎవరని ఇట్లా ఈ వాక్యం ఎప్పుడని విన్నారా? ఆ దేవుడు యుగ యుగములో ఉన్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్య దేవతలు దేవుళ్ళు యుగ యుగములు ఉన్నాము అని ఎవరైనా చెప్పారండి? ఎక్కడైనా విన్నారా? లేదు. యుగ యుగములు ఉన్నవాడు అంటే ఆది నుంచి అంతము వరకు అంతము లేనివాడు. దేవుడు అంతము లేనివాడు. అందుకే యుగ యుగములు ఉన్నవాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనం సజీవులై ఉన్నామా, మృతుడై ఉన్నామా? వాక్యంలో మనం చూస్తున్నాం. కొలస్సీయుల చాప్టర్ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. లాస్ట్గా మిమ్మల్ని అడిగేది ఒకటి, పైనున్న వాడి గురించి ఆలోచన చేయండి. మీరు ఎన్ని పని చేస్తే ఈ లోకంలో శాశ్వతమైన లోకములు ఉన్నాము కాబట్టి పై ఉన్న దాని గురించి ఆలోచన చేయండి అని ఈరోజు
దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే పాప భారం ఉన్నదని మరి ఈరోజు ఆ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం. చనిపోయిన ఆయనకు 100 కుంటలు పెడితే కూడా ఆయనకేం భారం తెలియదు. ప్రజలు కూడా అనేక మందికి పాపం అనేది భారం తెలియదు. ఆ పాప భారం ఎలాగుంటుందని చెప్పడానికి నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అనేక మందిని వదిలేసి మిమ్మల్నే దేవుని సన్నిధికి ఎందుకు తీసుకొని రావాలి? కారణం ఒకటి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. మరి విన్నవారు ప్రతి ఒక్కరు వారి జీవితము మారాలి, వారు నడే మారాలి, వారి నుడి మారాలి, వారి క్రియలు మారాలి ప్రభువా. మరి ఈ రీతిగా ప్రభువా, ఈ మందిరంలో అనేక చైర్లు ఖాళీ ఉన్నాయి. మరి అనేక మందిని నీవు మరి ఈ మందిరిక నడిపించమని ప్రార్థన చేస్తూ అనేక అద్భుత కార్యాలు నీవు జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.